కేవలం ఇది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అది 100% తప్పు. ఎందుకంటే ఈ ఎలక్షన్ రాకముందు నుండి అభివృద్ధి పనులు ఏ విధంగా ఇప్పుడు మనం ముందుకు చూస్తాం. కొన్ని ఇక్కడ ఉన్న ఫంక్షన్ హాల్ కావచ్చు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది. దాని పనులు ఎక్కడున్నాయి అక్కడే ఉండే. ఎలక్షన్ రాకముందే ₹1 శాంక్షన్ చేసిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కుతుంది, కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మన ఒక గ్రౌండ్ ఉంది, గ్రౌండ్లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసిన 50 లక్షలతోటి. అదేవిధంగా గ్రౌండ్ డెవలప్మెంట్కి ₹1 ఇదంతా ఎలక్షన్ అంటే బై ఎలక్షన్ కాక అంటే ముందు పరిస్థితి చెప్తున్నాను. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో మీరు ఏ కాంట్రాక్టర్ని టచ్ చేసినా చెప్తారు. వాళ్ళ గత ప్రభుత్వంలో బిల్స్ ఏ విధంగా పెండింగ్ ఉండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దశల వారీగా ఏ విధంగా వాళ్ళకు పే చేస్తున్నారు, ఏ విధంగా చెల్లిస్తున్నారు అనేది మీరు ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే అప్పుల రాష్ట్రం నుండి దాదాపుగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ ఘనత. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ, అభివృద్ధిని కొనసాగిస్తూ ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇక్కడ ఇంకా దశల వారీగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటాయి. రెహమత్ నగర్ లో ఇంకా ఎటువంటి అభివృద్ధి పనులు కాకముందే సీఎం రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఏంటి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చుట్టి రావడానికి కారణం ఏందని అడుగుతున్నారు. ఇక్కడ స్థానిక నాయకుడిగా ఈ జూబ్లీ హిల్స్ మీద పట్టున్న వ్యక్తిగా చెప్తున్నాను. రెహమత్ నగర్ డివిజన్లో గతంలో ఎట్లుండే, 4 సంవత్సరాల క్రితం రెహమత్ నగర్ డివిజన్ చూస్తే ఏ విధంగా ఉంది, 4 సంవత్సరాల తర్వాత ఈ రోజున చూస్తే రెహమత్ నగర్ డివిజన్ ఏ విధంగా దశల వారీగా, అంటే నేను ఒకటే రోజు ఇట్లా మారుతుందని నేను చెప్పను, కానీ నా హయాంలో ఎంత పర్సెంటేజ్ మారిందనేది నేను చెప్పగలుగుతా. ఎక్కడనైనా రెహమత్ నగర్ చౌరస్తా నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు కార్మిక నగర్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీఆర్ గ్రౌండ్ కావచ్చు, వినాయక నగర్ చౌరస్తా వినాయక నగర్ రోడ్ కావచ్చు, బంగారు మైసమ్మ టెంపుల్ రోడ్ కావచ్చు, దయానంద్ గల్లీ కావచ్చు, అదేవిధంగా సమోసా గల్లీ కావచ్చు, ముందుకెళ్తే గ్రౌండ్లో ఉన్న ఓపెన్ జిమ్ కావచ్చు, అదేవిధంగా మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కావచ్చు. ఇక్కడ డెవలప్ సీఎం రెడ్డి గారు ఆధ్వర్యంలో 100%. నేను కార్పొరేటర్ అయిన తర్వాత మొత్తం కూడా అంటే నేను కార్పొరేటర్ అయిన తర్వాత నా ఆధ్వర్యంలో జరిగిన పనులు ఇవి మొత్తం కూడా. మోడల్ అంగన్వాడీ కావచ్చు, గతంలో మీరు అంగన్వాడీలు ఏ విధంగా ఉండే, సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక మోడల్ అంగన్వాడీని ఏర్పాటు చేసిన ఇక్కడ గ్రేటర్ పరిధిలో మొట్టమొదటి అంగన్వాడీ మోడల్ అంగన్వాడీ నాటుకో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాం. ఇక్కడ మోడల్ అంగన్వాడీ కూడా చూపిస్తాం మీకు. అదేవిధంగా వాటర్ రిజర్వాయర్ కావచ్చు, అదేవిధంగా కమిటీ హాల్స్, చాలా వరకు అంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే నా హయాంలో ఎక్కువ జరిగినవి.